హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే న్యూ మ్యాంగో మార్కెట్ విజయవాడ నున్నకి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నాము అని అంటే చాలా ఇష్టమైన ఎగ్జైటెడ్ ఫెస్టివల్ మన గణేష్ చతుర్థి బుజ్జ గణపయ్యని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం మేము. సో మేము ఆర్డర్ ఇచ్చేసాము, 20 days అవుతుంది ఆర్డర్ ఇచ్చి. అప్పుడైతే సగం ఫినిషింగ్ అయిపోయింది అనమాట. మళ్ళీ మోడల్స్ అయిపోతున్నాయని మేము ముందే వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. సో ఎంత బాగున్నాయంటే అక్కడ విగ్రహాలు ఒకదాన్ని మించి. సో మాకు దొరుకుతాయి ఇక్కడ కూడా కొంచెం నియరెస్ట్ ఏరియాస్ లో. కానీ మేము అంత దూరం ఈ ఇయర్ ఎందుకు వెళ్ళామంటే కలకత్తా ఫినిషింగ్ చాలా దూరం నుంచి వచ్చి వెరైటీ మోడల్స్ హైదరాబాద్ లో ఉన్నన్ని ఉన్నాయి అనమాట. సో చాలా బాగుంది. అసలు ఎక్కడ లేని కోలాహలము, ఎక్కడ లేని జనాలు, సందడంతా అక్కడే ఉందన్నమాట. అసలు నాకైతే అసలు ఎంత ఆనందం అనిపించిందో, పండగ రాకముందే ఆ వాతావరణాన్ని చూస్తే పండగ వచ్చిందే అన్నట్టు అనిపించింది అనమాట. ఒకవైపు క్రాకర్స్, ఒకవైపు ట్రక్కులతో బుల్లోజర్లతో వాటిని లేపి పెట్టడాలు, అవన్నీ అసలు ఎంత బాగున్నాయో. థీమ్ మార్క్ తెచ్చి వాయించుకుంటూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడము ఎంత బాగుందో. సో ఫైనల్ గా అయితే మా బొజ్జ గణపయ్యని మేము తీసుకెళ్లిపోతున్నాము ప్యాకింగ్ చేయించేసుకొని. అలా తీసుకొచ్చేసి అపార్ట్మెంట్ లోకి వెల్కమింగ్ చెప్పుకుంటాము. సో మనము అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నా ఓపెన్ హార్టెడ్, నా మనసులో ఉన్నది చెప్తున్నాను. ఎంత మంది వెయిట్ చేస్తామంటే, మన ఇంట్లో పిల్లలు హాస్టల్కి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అలానే మాకైతే మా అపార్ట్మెంట్ లో మేము ఎస్పెషల్లీ అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అలా మేము వెళ్ళి తీసుకొచ్చేదాకా వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. అలా తెచ్చిన తర్వాత వారు పోసి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి స్వామివారికి వెల్కమింగ్ చెప్పుకుంటాము. ఎంతైతే ఆనందంతో మేము అసలు లోపలికి తెచ్చుకుంటామో అంతే హ్యాపీనెస్ ఉంటది. అలానే వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. బొజ్జ గణపయ్యని పంపించడం అసలు ఇష్టమే ఉండదు అనమాట. కానీ ఇంకా చేసుకోవాలి కాబట్టి నిమజ్జనం చేసుకోవడమే అనమాట. అంత హ్యాపీ డేస్. వరలక్ష్మి వ్రతానికి మనం లేడీస్ అందరం శ్రావణ మాసం ఎలా చేసుకుంటామో, జెంట్స్ కి కానీ చిన్న పిల్లలకి కానీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పని ఆ గణపతిని అలానే స్మరణ చేసుకుంటాం అనమాట. చాలా చాలా హ్యాపీగా మా వినాయకుడిని తెచ్చి సెట్ చేసేసుకున్నాం మా అపార్ట్మెంట్ లో. సో మీరు కూడా తెచ్చుకున్నారా? సిద్ధంగా ఉన్నారా? పూజకి అన్ని రెడీ చేసుకున్నారా? సో అయితే ఈ ఇయర్ మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది నాకు కమెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్, మేము ఎలాంటి మోడల్స్ అలంకరణ చేయించుకుంటున్నాము, డెకరేషన్ గానీ అవన్నీ కూడా నేను అప్డేటెడ్ వీడియోస్ అన్ని పెడుతూనే ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ మల్లమౌని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, సంబరాలు మొదలైపోయినాయి.